హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ వచ్చేసి కీ అండ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిజల్ట్స్ డేట్ ఏంటి, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఐసెట్లో క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని, పాస్ మార్క్స్ ఎన్ని అనేది తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఐసెట్ ఎగ్జామ్ వచ్చి 200 మార్క్స్కి మినిమం 25% మార్క్స్ వస్తే పాస్ అయినట్టు, అంటే 50 or 50 అబోవ్ మార్క్స్ రావాలి. ఎవరైతే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, నో మినిమమ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీ మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వేరే స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్, బీసీ ఓసీ వాళ్ళకి మాత్రం తప్పకుండా 50 అబోవ్నే ఉంటేనే మీకు ర్యాంక్ ఇస్తారు, మీరు పాస్ అయినట్టు. సో మినిమం 50 మార్క్స్ రావాలి. ఓసీకి బీసీకి 50 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ర్యాంకులు ఇస్తారు. 50 బిలో వస్తే నాట్ క్వాలిఫైడ్ బీసీ ఓసీ స్టూడెంట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకైతే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పాస్ మార్క్స్ అంటూ ఏం లేవు. కీ వచ్చేసి 21 జూన్ రోజు రిలీజ్ చేస్తారు. మీ కీ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 22 నుంచి 26 వరకు కీ పైన అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవచ్చు. అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ కీ అండ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 7th జూలై రోజు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. సో కీ వచ్చేసి 21 జూన్. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ ఆగస్టు 14th నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. బట్ అన్ని యూనివర్సిటీల డిగ్రీ రిజల్ట్స్ రాకపోవడం వల్ల లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అయితే సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ అయ్యింది. ఈసారి కూడా కౌన్సిలింగ్ ఆగస్టు 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. అన్ని యూనివర్సిటీల రిజల్ట్స్ వస్తాయి. లేదు అంటే ఎప్పట్లాగానే సెప్టెంబర్ 1st వీక్లోనే మీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈసారి డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ మ్యాక్సిమం యూనివర్సిటీ వచ్చాయనుకుంటా. ఏ యూనివర్సిటీ రిజల్ట్స్ డిక్లేర్ అయినవి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరు స్టూడెంట్స్ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాకనే మ్యాక్సిమం ఐసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి అయితే చూస్తుంది గవర్నమెంట్. సో మీకు ఇప్పుడు ఏ యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చినవి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే వెరీ ఇంపార్టెంట్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఎవరెవరికి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళందరూ ఇప్పుడే 2025లో అప్లై చేసిన ఫీజు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే అందరు అప్లై చేసుకుంటారు కనుక లేట్గా అవుతుంది. అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది, మీరు టెన్షన్ పడవలసి ఉంటుంది. కనుక మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపే 2025లో తీసుకున్న మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. కనుక ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ 2025 ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసి పెట్టుకోండి. కౌన్సిలింగ్ ఆగస్టు 2nd వీక్లో స్టార్ట్ కావచ్చు, ఆర్ సెప్టెంబర్ 1st వీక్ అన్న స్టార్ట్ కావచ్చు. రిజల్ట్స్ వచ్చేసి July 7th. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.